జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు పొడిచి పొడిచి చంపేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల రాజశేఖర రెడ్డి కుటుంబం ఇన్నేళ్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తా పులివెందులకి నీళ్లు తీసుకెళ్ళకపోతే మేమే తీసుకొస్తున్నాం అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం. యాక్చువల్గా రాయలసీమకే నీళ్లు ఉండే కాదు, రాయలసీమకి ఆ రోజున పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని తీసుకురావడంతో కూడా అందరినీ అలాంటి ప్రణాళికలు చేసింది, ప్రారంభించింది ఆ రోజున రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం, ఆ జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ అసలు పోతిరెడ్డిపాడికి నీళ్ళు ఎట్లా చేస్తారు, తద్వారా ఆంధ్ర ప్రాంతానికి కోస్తా ప్రాంతానికి నష్టం జరుగుతుందంటూ ఉద్యమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కాలంలో అదే పోతిరెడ్డిపాడు, అదే శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్ళని డైవర్ట్ చేసుకుంటూ పులివెందులకి తీసుకెళ్లేటటువంటి ప్రాజెక్టుల్ని కంటిన్యూ చేస్తూ అందులో నుంచి ఒక నీళ్ళని అక్కడికి తీసుకెళ్లిన రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కాదు, స్వయంగా అక్కడికి వెళ్ళి వైఎస్ కుటుంబానికి చేతకాంది నేను చేశాను అన్న ప్రచారం కూడా చేసుకొచ్చారు. రైట్, మంచిదే. ఆ విధంగా ఆ ఏరియాకి నీళ్లు అయితే ఆ తర్వాత ఆ నీళ్లు రాలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నీళ్లు రిలీజ్ చేసుకునేటువంటి పని చేశామని చెప్తారు. అది ఎంతవరకు నిజమో లోకల్ వాళ్ళకి తెలియాలి. అయితే కుప్పంకి నీళ్లు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు 40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, 34 ఏళ్ల నుంచి కుప్పంకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఆ కుప్పంకి కృష్ణనీళ్ళు అన్నటువంటిది అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకెళ్ళింది. 2022లో కుప్పంకి నీళ్లు తీసుకెళ్తానంటూ ప్రకటించినటువంటి, పంపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆ నీళ్ళని చేర్చడం అన్నటువంటి, తాజాగా ఆ నీళ్ళ దగ్గర పూజలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోలేదు, ఆ సంబరాల్లోనూ పాల్గొనలేదు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఆయన దాన్ని హైలైట్ చేసుకుంటే ఈయనేమో కింద మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా హైలైట్ చేసుకుంటాడు, కానీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోడు. అది ఎందుకు అన్నటువంటిది ఆయనకే తెలియాలి.